Hello everyone. If you dream of success, dream with a pure heart. Let ethics be your compass from the very start. Fame and wealth may come and go, but values stay and help you grow. Walk with truth even when it's tough. The road may be long, the journey might be rough. Stand for what's right, not just what's bright, and shine with an inner, lasting light. Success built on honesty stands tall. With ethics as your guide, you will never fall. In matter of style, swim with the current. In matter of principle, stand like a rock. I am really honored to present this presentation with the concept of DGDDFA approach. Who is this? మీలో ఎంతమందికి ఈ పిల్లవాడు తెలుసు? ఎస్, సచిన్, ద గాడ్ ఆఫ్ క్రికెట్. హూ ఇస్ దిస్? మరి ఈ పిల్లవాడు ఎవరో తెలుసా? ఈ పిల్లవాడు ఎవరో తెలుసా? వినోద్ కాంబ్లీ, వినోద్ గణపత్ కాంబ్లీ. చూశారా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఇద్దరు చాలా గొప్ప క్రికెటర్లు. ఒకరు వినోద్ కాంబ్లీ, మరొకరు సచిన్ టెండూల్కర్. ఒక స్కూల్ తరఫున ఆడిన మ్యాచ్లో ఇద్దరూ కలిసి 664 రన్ల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అందులో సచిన్ 326 రన్లు చేయగా కాంబ్లీ 348 రన్లు సాధించాడు. విశేషం ఏమిటంటే ఇద్దరూ కూడా నాటౌట్గానే నిలిచారు. రంజీలే కాకుండా వన్డే క్రికెట్, టెస్ట్ క్రికెట్లో కూడా ఎంతో ప్రతిభను చాటారు. ఇద్దరూ ఇండియా తరపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వినోద్ కాంబ్లీ సచిన్తో కలిసి ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని తన మదిలో పదిలపరుచుకున్నాడు. మరి కాంబ్లీ ఆటతీరు చూద్దామా? That's beautifully stroked by Conley, straight down the ground, and once it beat the bowler. One last chance for the West Indies. There's the 100 for the young man. A very excited player he is. That's very well played by Kambli. Played a superb innings, coming in at a situation when India were 3 down for 32, getting his second 100 in style. కాంబ్లీని అందరూ ముద్దుగా ద వండర్ బాయ్ ఆఫ్ క్రికెట్ అని పిలుచుకునేవారు. మీకు తెలుసా, నేటికి కూడా హైయెస్ట్ టెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ రికార్డ్ వినోద్ కాంబ్లీ పేరు మీదే పదిలంగా ఉంది. స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, చేతి నిండా డబ్బు, ఎంతో పాపులారిటీ, ఈ రెండూ ఉన్నప్పుడు మనిషి ఎంతో బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏమాత్రం అదుపు తప్పినా ఫలితం చేదుగానే ఉంటుంది. కాంబ్లీ విషయంలోనూ అదే జరిగింది. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దానివల్ల కోపం, అసహనం వంటివి కలిగి తద్వారా ఏకాగ్రతను కోల్పోయాడు. ఇదిగో ఫలితం ఇలాగుంటుంది. మరి ప్రస్తుతం కాంబ్లీ మరియు సచిన్ ఎలా ఉన్నారో చూడండి ఒకసారి. మరి ముఖ్యంగా కాంబ్లీ పరిస్థితిని గమనించండి, ఎంత దయనీయంగా ఉందో. అదే ఎలాంటి చెడు అలవాటు లేని సచిన్ని చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో. వండర్ బాయ్ ఆఫ్ క్రికెట్ అనే పిలుపు నుండే కాదు, కాంబ్లీ తను ఎంతగానో ప్రేమించే ఆటకు కూడా పూర్తిగా దూరమైపోయాడు. ప్రతి విద్యార్థిలో కూడా నేను దీనిని సాధించాలి అనే బలమైన కోరిక, బర్నింగ్ డిజైర్ ఉండాలి. తద్వారా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని, గోల్ని ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యం ఎంత స్పష్టంగా ఉండాలంటే నిద్రలో కూడా తన లక్ష్యాన్ని గురించే కలగనాలి. మరి కేవలం కలలు కంటూ ఉంటే సరిపోతుందా? లేదు కదా. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణను నరాన జీర్ణించుకోవాలి. ఫోకస్, దృష్టి, చిత్తం అంతా
తన లక్ష్యంపైనే కేంద్రీకరించాలి. అప్పుడే మనం గేమ్ చేంజర్గా మారగలుగుతాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎవరైతే తమ లక్ష్యాన్ని ఏర్పరచుకొని అకుంఠిత దీక్షతో దానికై శ్రమిస్తూ తమ లక్ష్యాన్ని ఛేదించారో, మృణాల్ కుటేరి, ఇతను ఆల్ ఇండియా నీట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అంతేనా? కాదు, తనకున్న నాలెడ్జ్తోనే వెళ్ళి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాశాడు. దాంట్లో 99.28% సాధించాడు. అంతటితో ఆగలేదు, జేఈఈ అడ్వాన్స్డ్ కూడా రాసి 1028వ ర్యాంకును సాధించాడు. అదేంటి, ఒకే వ్యక్తి నీట్ జేఈఈ ఎలా క్రాక్ చేశాడని ఆశ్చర్యపోతున్నారా? స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ పాసిబుల్. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. మరి మీలో ఎంతమంది రెండింటినీ సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటున్నారు? ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, తండ్రి హెచ్ఆర్లో ఉన్నాడు, తల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళు ఆర్థికంగా చాలా డెవలప్ అయి ఉన్నారు కాబట్టి అతను ఏమైనా సాధించగలుగుతాడు అని అనుకుంటున్నారా? అయితే మరిన్ని ఉదాహరణలు చూద్దాం. పార్థ్ విరాజ్, వ్యక్తి, ఆటోవాలా కొడుకు, జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 50. ప్రేమా సింగ్, ఒక ఆటో వాళ్ళ కూతురు, నీట్లో 686 మార్కులు, 720 మార్కులకు 686 మార్కులు సాధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. గోపాలకృష్ణ రోలంకి తల్లిదండ్రులు ఇద్దరు నిరక్షరాస్యులు, వ్యవసాయ కూలీలు, ఊరు వారిని వెలివేసింది. అయినా సరే చదువుకోవడానికి తన ఇంట్లో కరెంటు లేదు. అయినా సరే తన లక్ష్యాన్ని సాధించడానికై ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. తెలుగు మీడియంలో చదివాడు, ప్రభుత్వ స్కూళ్ళలో చదివాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ముందుగా ఉద్యోగాన్ని సాధించాడు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని మరవలేదు. తెలుగు మీడియంలోనే సివిల్స్ ఇంటర్వ్యూ ఇచ్చి సివిల్స్ ఎగ్జామ్లో ఆల్ ఓవర్ ఇండియా 3rd ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగాడు. హార్డ్ వర్క్, డిటర్మినేషన్ అండ్ రెసిలెన్స్ have proven that success is achievable even with limited resources and full of challenges. ఇది అతని మాటల్లోనే విందామా? మా అమ్మ నాన్న పూర్తిగా నిరక్షరాస్యులు, ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలండి. మా నాన్న ఇప్పుడు కూడా ఒకటే చెప్పేవాళ్ళు, ఆ వ్యవసాయ ఫీల్డ్ దగ్గరికి, ఆ వ్యవసాయ పొలాల దగ్గర తీసుకొని వెళ్ళి, నేను ఇంత కష్టపడి పండించాను, ఇంత పంట వచ్చింది, ఎక్సలెంట్గా పండించాను, నువ్వు కూడా నీ చదువులో ఇంత కష్టపడు. మా నాన్న నాకు స్ఫూర్తివంతం. ఇంటర్మీడియట్ వరకు మాకు కరెంట్ లేదండి, చిన్న పూరి గుడిసెలో ఉండేవాళ్ళము, చిన్న అరికిల్లాంతలు పెట్టుకుని చదువుకునేవాళ్ళం. అప్పటి నుంచి అప్పుడు బోర్డు లేకపోతే మా అన్నయ్య నాకు గోడ మీద మసిబొగ్గులతో లెక్కలు చెప్పేవాడండి. ప్రాంతానికి చెందిన మీరు సివిల్స్ అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీ గ్రామ నేపథ్యం ఏమన్నా దీనికి మీకు ప్రేరేపించింది? అవునండి, రియల్గా నాకు ఇంత బలీయంగా, ఇంత కోరికతో రగిలే లక్ష్యం కోసం నేను ఇంత పనిచేశానంటే నిజంగా మా గ్రామీణ వాతావరణమేనండి. గత 20 సంవత్సరాల నుంచి పూర్తిగా మా కుటుంబాన్ని, మా గ్రామస్తులు మమ్మల్ని వెలివేశారండి. ఇంకొక ఉదాహరణ చూద్దాం. సఫిన్ హసన్ 22 ఏళ్ల వయసులోనే సివిల్స్ పరీక్షలో 570వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఆఫీసర్ కావాలనే తన చిన్ననాటి స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. ఆ రోజు పరీక్ష రోజు అతను పరీక్షకు వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. 108 అంబులెన్స్ని ఎవరో కాల్ చేశారు. అంబులెన్స్ వచ్చేసింది. అప్పుడు వాళ్ళు అడిగారు, చాలా రక్తం కారుతోంది, ఎన్నో గాయాలయ్యాయి, ఎన్నో ఫ్రాక్చర్స్ అయ్యాయి. అతనికి చెప్పారు, నిన్ను ఇమీడియట్గా మేము హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని. కానీ అతని ముందర తన లక్ష్యం కనిపిస్తోంది. ఐపీఎస్ ఆఫీసర్ కావాలనే తన చిన్ననాటి స్వప్నం తన కళ్ళ ముందు కదలాడింది. వెంటనే చెప్పాడు, లేదు, ముందు నన్ను ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళండి, ఎగ్జామ్ రాసిన తర్వాతనే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చాలా దృఢంగా చెప్పాడు. పరీక్ష రాశాడు, పరీక్ష పూర్తయింది. ఫలితాల కోసం వెయిట్ చేశాడు హాస్పిటల్లో. ఫలితాలు వచ్చాయి. 570వ ర్యాంక్ వచ్చింది. తన చిన్ననాటి కల ఐపీఎస్ ఆఫీసర్గా ఎదిగాడు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. బాలలత మ్యామ్ పోలియో విక్టిమ్ బాధితురాలు.
తనకు 11 నెలల వయసు ఉన్నప్పుడే పోలియో అటాక్ అయింది. అయినా కూడా పట్టుదలతో కృషి చేసి 2 సార్లు సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించారు. మొదటి ప్రయత్నంలో 399వ ర్యాంక్, రెండవ ప్రయత్నంలో 167వ ర్యాంక్ సాధించారు. అయినా కూడా తనలాంటి ఇంకెందరినో కూడా సివిల్ సర్వెంట్గా చూడాలనే బలమైన కోరికతో టీచర్గా మారి 15 ఏళ్లలో సుమారు 100 మంది సివిల్స్కి ఎంపికయ్యేలా చేశారు. ఆవిడ అంటారు, మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఇంకెవరు మిమ్మల్ని నమ్ముతారు? మీకు మీరే బాధ్యులు, మీ భవితకు మీరే బాధ్యులు. మొహమ్మద్ సిరాజ్ మనందరికీ సుపరిచితమే. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి పని మనిషిగా చేసేది. చాలా నిరుపేద కుటుంబం. ఒకటే సంకల్పించుకున్నాడు, లెట్ మీ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ మ్యాటర్స్ ఎ లాట్. లెట్ మీ యాడ్ కలర్స్ టు ఇట్. సాధించాడు. ఒక గొప్ప క్రికెటర్గా ఎదిగాడు. అన్సార్ షేక్ అహ్మద్, ద యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, సన్ ఆఫ్ ఆటోవాలా టు ఫాదర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగాడు. గోవింద్ జైస్వాల్, ఆల్ ఓవర్ ఇండియా సివిల్ సర్వీసెస్ 48th ర్యాంక్, సన్ ఆఫ్ రిక్షావాలా టు ఫాదర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగాడు. అతన్ని కూడా నిరుపేద కుటుంబమే. మరి ఇతనెవరో చెప్పుకోండి చూద్దాం. గోల్గప్పేవాలా, ఎస్, ద ఐపీఎల్ స్టార్ యశస్వి జైస్వాల్. ఆ లేలేత మోమును చూస్తే మీకు మీ పిల్లవాడి భవిష్యత్తు కూడా అందులో కనిపిస్తోందా? ధోని, టికెట్ కలెక్టర్ టు మిస్టర్ కూల్ అనిపించుకునేలా ఎదిగాడు. ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ బంక్ అటెండెంట్గా చేసేటప్పుడు తను అనుకున్నాడు, ఏదైనా ఒకనాటికి నేను ఈ పెట్రోల్ బంకుకి ఓనర్గా మారుతాను అనుకున్నాడు. తర్వాత మళ్ళీ తన స్టేట్మెంట్ని కరెక్ట్ చేసుకున్నాడు. లేదు, నేను పెట్రోల్ ఇండస్ట్రీకే ఓనర్గా మారుతాను అని. ఫలితం రిలయన్స్. ఆర్ యు ఫీలింగ్ లో? బౌన్స్ బ్యాక్ లైక్ ఎ బాల్, లైక్ ఎ స్ప్రింగ్. బౌన్స్ బ్యాక్ ఎలాగా? ఎవరైనా ఉన్నారా? ఎస్, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నిక్ వూయిచిచ్, కాళ్ళు చేతులు లేని మనిషి, అసలు ఈ భూమి మీద బ్రతకడమే దండగా అనుకుంటూ ఉంటారు కొందరు. మరి నిక్ ఏమని రుజువు చేశాడు? కృషితో నాస్తి దుర్భిక్షమని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని. చూడండి, మీకు తెలిసిన బౌన్స్ బ్యాక్డ్ క్రికెటర్స్ మొహమ్మద్ షమి, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా. మొహమ్మద్ షమి, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజాలు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడినప్పటికీ తమ లక్ష్యాన్ని మరవకుండా బౌన్స్ బ్యాక్ అయ్యారు. యువరాజ్ సింగ్ ఒకవైపు మృత్యువు క్యాన్సర్ రూపంలో దహించి వేస్తున్న మృత్యువినే జయించి తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టాడు. మరి ఇంకెవరైనా ఉదాహరణలు ఉన్నాయా? ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? మనలో ఒకరు, మనకు తెలిసిన ఒకరు భరత్ సార్. మన మిమ్స్ స్కూల్లో పాఠాలు చెప్పిన మన భరత్ సార్ ఎంతో పట్టుదలతో నిరంతర కృషివలుడై ఒకేసారి 3 గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాడు. గత డిఎస్సి పరీక్షలో జిల్లాలోనే ప్రప్రథముడుగా నిలిచాడు. మరి మీలో కొందరున్నారు, ఈ అభ్యాస వారు నిర్వహించిన ఐఐటి నీట్ ఒలింపియాడ్ టెస్టులో తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ 1, 2, 3 ర్యాంక్స్ కైవసం చేసుకొని మన స్కూల్ టీచర్లకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా ఎంతో ఆనందాన్ని పంచారు. ఇంకా కూడా ఈ స్టేజ్ ఇన్కంప్లీట్గానే ఉంది. ఆ ఖాళీ స్థానం నీకోసమే ఎదురు చూస్తోంది. మరెందుకు ఆలస్యం? వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ యువర్ సక్సెస్ మేక్ ద నాయిస్. లెట్స్ ఫ్లై హై. లెట్స్ ఫ్లై హై అనగానే సరిపోదు, మరి
ఏమేమి ఉండాలి? ఒక అప్రోచ్ ఉండాలి. డిజిడి డిఎఫ్ఏ అప్రోచ్. డిజైర్, తపనతో ప్రతి క్షణం రగిలిపోండి. గోల్, లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. డ్రీమ్, కలగనండి. కలలో కూడా ఆ లక్ష్యాన్నే చూస్తూ ఉండండి. డిసిప్లిన్, క్రమశిక్షణ. డిసిప్లిన్ అలవర్చుకోండి. నరాన డిసిప్లిన్ అనేది ఉండి తీరాలి. ఫోకస్, చిత్తాన్ని స్థిరపరచుకోండి. ఎ పర్సన్ వితౌట్ ఫోకస్ కెన్ నెవర్ బీ ద విన్నర్. ఎయిమ్, టార్గెట్ ద ఎయిమ్. లక్ష్యాన్ని గురిపెట్టండి, లక్ష్యాన్ని ఛేదించండి. గేమ్ చేంజర్గా మారండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడకండి. మీ గేమ్ని మీరే చేంజ్ చేయండి. మీ ఆటని మీరే మార్చండి. బ్యాక్గ్రౌండ్ చేంజర్గా అవతరించండి. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషితో నాస్తి దుర్భిక్షం. పట్టుదల ఉంటే కానిది లేదు.